హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇంకా టైం వచ్చేసి 4:30 అవుతుంది. 3:30కి లేచిన. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ఎగ్ రైస్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ పెట్టుకొని నేను టిఫిన్ పెట్టలో పిల్లలు వచ్చేసారు. ఇంకా పిల్లలు రాగానే నా వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తినేసి ఇంకా తొందర హడావిడిగా బయలుదేరిన. ఎందుకంటే ఈరోజు బస్సులో డీజిల్ పోపియాలి. ఇంకా ఇంటికాడ వీడియో ఇద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలే. అంటే హడావిడి చాలా ఎక్కువైపోయింది. లేట్ అయిపోతుంది. మళ్ళీ బండి డీజిల్ పోపియాలి. మళ్ళీ ఆడ కంపెనీ కూడా పోతే ఆడ జామ్ అయిపోతుంది. ఇంకా ఆడవిలో తొందరగా వచ్చేసిన. ఎప్పుడైతే బంక్ వచ్చేసిన, పెట్రోల్ బంక్ వచ్చిన డీజిల్ పోసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డీజిల్ పోసుకొని కలుస్తా. నూట ముప్పై మూడు లీటర్లు .77 పట్టింది. ఇంకా ఈ భారత్ బెంజ్ లా జాలి ఉంటుంది అనమాట ట్యాంక్ లా. సో మెల్లగా కొట్టాల్సి వస్తుంది. మామూలుగా గండి పెట్టిన తర్వాత ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ 30 లీటర్లు పడుతుంది. అంటే స్లోగా దిగుతుంది అనమాట. జాలి ఉంటుంది కదా, స్లోగా దిగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. లేట్ అయిపోయింది. ఇంకొంచెం లేట్ అయిందంటే కంపెనీ అన్నం లేట్ అయిపోతుంది. ముందే జామ్ అయిపోతుంది. సరే ఇప్పుడైతే పోదాం. జామ్ అయింది ఈ కంపెనీ కాడ. అంతా తొవ్విరు కదా. అటు నుంచి బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులు వేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు వెళ్తున్నాయి బి కంపెనీ బస్సులు. ఈ రోడ్లు చిన్నగా అయిపోయి పెద్ద నరకం కనిపిస్తుంది ఇక్కడ. అన్నా ఒక వారంలో టైం అడిగా. కరెక్టే అన్న. ఇగో అన్న వస్తే ఒక్కసారి ఇచ్చేస్తాను. నాకేం ప్రాబ్లం కాదు పెట్టుకొని. ఇగో బిల్లు ఆగిపోయి నాకు అన్ని టెన్షన్ అయిపోయింది అన్న. మీరు అర్థం చేసుకో ప్లీజ్. కరెక్టే నువ్వు అర్థం చేసుకుంటే కాదట్లేను అన్న. కరెక్టే అన్న. నేను ఏమంటున్నాగో ఆ కంపెనీలో బిల్లు బ్యాండ్ పెట్టేసి అది అట్లా ఇబ్బంది అయింది నాకు. 2 నెలల నుంచి నువ్వు అర్థం చేసుకో. 2 నెలల నుంచి వెళ్ళి ఏది లేదు. అదే నా ఇంకా బిల్లు అట్లా కాదు. బిల్లు రిలీజ్ అయితేనేమో అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు బిల్లు రిలీజ్ కాకపోయి కరెక్ట్. ఒక వారం రోజులు టైం తీసుకో అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ వారం రోజులు టైం తీసుకో. ఈ వారం రోజులు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో నేను చేస్తా. ఇది కాకపోయినా బయట అరేంజ్మెంట్ చేసిస్తా. ఒక వారం రోజులు టైం ఇవ్వనా ప్లీజ్. ఏ మొత్తం క్లియర్ కాదన్నా. అర్థం చేసుకో జరా. అదే అన్న నేను ఏమంటున్నా, బిల్లు వస్తే సగం క్లియర్ చేస్తా అని చెప్పి నేను 10,000 ఇస్తా, మీతో ఇంట్రెస్ట్ ఇస్తా, మళ్ళీ వచ్చే నెల ఇంకో 10,000 ఇస్తా అని చెప్పిన. ఇప్పుడు బిల్లే రాకపోయా కనీసం ఇంట్రెస్ట్ అలా కడతాను. ఒక వారం రోజులు టైం ఇవ్వాలి. మనం అప్పు తీసుకునే దగ్గర ఏమో ఫోన్ చేసి ఇట్లా సతాయిస్తారు. మనకు వచ్చే బిల్లు దగ్గరనేమో మనం అయ్యా అప్ప ఎప్పుడు ఇస్తారో నాయన నీకు కాదొత్తరా బాంచని అన్నట్టు మనం బతిలాడుకోవాల్సి వస్తుంది. ఏంటో ఈ కర్మ నాకు ఏం అర్థమైతే లేదు. 2 నెలలు కష్టపడి ఇంకా బిల్లు మన దగ్గర పెట్టుకొని ఫోన్ చేసి ఇయ్యాలి ఇస్తా, రేపు ఇస్తా, వస్తుంది. ఒక్కోసారి ఏమో ఎప్పుడు వస్తుందో అర్థం కాదు. ఏందో పోయి ఏం అర్థమైతే లేదు. అమ్మాయి అప్పుడు టెన్షన్. ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఫోన్ వస్తే మామూలు భయం అయితే లేదు. వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలో ఏం చెప్పాలో. నిజం భయం అనేది అసలు మామూలు భయం కాదు. ఈ లోపల స్టార్ట్ అవుతుంది. అమ్మా ఎంత మాట్లాడి ఎంత నచ్చ చెప్పినా కానీ వాళ్ళు మాట్లాడిందే మనం ఇలా కానీ మనం చెప్పింది వాళ్ళు విన్నారు. నాకు ఎట్టి పరిస్థితుల్లో పైసలు కావాలంటే ఏం వచ్చింది తీసుకున్నాం. తప్పు మనది తీసుకున్నాం. అవసరానికి తీసుకున్నాము. అవి వస్తాయి అనుకున్నాము, అవి రాలేదు. వస్తే క్లియర్ చేస్తాము. వాళ్ళతో మాట్లాడడం మనకి ఏమైనా అవసరమా? ఈ టెన్షన్తో అన్నం కూడా తినలేదు. ఇప్పుడు పొద్దున వచ్చి తిని పండుకుంటున్నా కదా, రాత్రి వెళ్ళిపోతున్నా. రాత్రి పోయి ఏదో చపాతీయో ఏదో సమోసానో తిని ఉంటున్నా. కానీ ఈ టెన్షన్కి ఆకలి కూడా అవుతలేదు. అమ్మాయి పగలు కూడా రావద్దబ్బా ఇలాంటి కష్టాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పటికైతే పార్కింగ్ అయితే వచ్చిన. బస్సు పెట్టేసిన పార్కింగ్లో. ఇక కార్ తీసుకోవాలి. ఇక టిఫిన్ కూడా తెచ్చుకున్నా.
పోయి పార్కింగ్ ఆడ అవుట్ సైడ్ పెట్టిన బండి కారు తీసుకొని అంతా దుమ్ము పడవచ్చు. కొంచెం నీళ్ళు ఉంటే కడగాలి, లేదంటే తుడుచుకొని వెళ్ళిపోవాలి. ఇంకా పోతా తొందర రమ్మన్నాడు. జర తొందరగా పోతే మన ఎక్స్ట్రా డ్రాప్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయట. నేను రోజు 10 గంటలకు 10:30కి పోతున్నా, 11 డ్రాప్ అని. అయితే ఇక నేను ఏమన్నాడంటే తొందరగా వస్తే బండి ముందుగా అనిపిస్తే ఏమైనా డ్రాప్ చేస్తే వేయొచ్చు అన్నాడు. సో మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం బేగంపేటకి. పోయి చూద్దాం, ఒకవేళ డ్రాప్ చేసినా సరే, లేదంటే 10 గంటల వరకు లంచ్ చేసి అది డిన్నర్ చేసేసి ఇంకా వెయిట్ చేద్దాం డ్రాప్ కోసం. సో నా బండి అయితే ఇక్కడ పెట్టిన కారు అంత దుమ్మే కదా, మొత్తం దుమ్ము అయింది బండి. బా తప్పదు, వాటర్ కొట్టాల్సిందే. ఇలా కొన్ని ఉన్నాయి వాటర్. సరే ఒకసారి వాటర్ కొట్టేసి కడిగేద్దాం. సో టైం వచ్చేసి 8:20. పెట్రోల్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడైతే లాగిన్ చేసిన, ఒక బుకింగ్ పడ్డది సికింద్రాబాద్కి. మనం ఎట్లాగూ రసూల్పుర బేగంపేట పోవాలి కాబట్టి ఇంకా MTM పోతాము. ఒక బుకింగ్ చేసుకుని పోతే కనీసం పెట్రోల్ పైసలు వెళ్తాయి అని చెప్పేసి ఒక బుక్ ఆన్ చేసిన. ఫస్ట్ ఆన్ చేయగానే ఎల్బీఆర్ పడ్డది, కానీ ఎల్బీఆర్ అయితే మనం పోలేము, ఎందుకంటే పోయి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది. అందుకే ఇక సికింద్రాబాద్ వచ్చేదాకా వెయిట్ చేసిన. వచ్చింది, ఇక పికప్ పాయింట్కి అయితే పోతున్నా. ఓకే, సికింద్రాబాద్ డ్రాప్ అయిపోయింది. ఆ నుంచి వస్తే 173 వచ్చింది. అసలు 200 చూపించిండే, ఇంకా అలా ప్రమోషన్లో పోను 173 వచ్చింది. అబ్బా ఏం ట్రాఫిక్ జామ్ ఉంటుంది సికింద్రాబాద్లో. ఇప్పటిదాకైతే మస్తు బస్సులు ఆగిండి. ఆ ఒక్క బస్సు ఆగినందుకు మొత్తం ఆంధ్రాకి జామ్ అయ్యింది సికింద్రాబాద్ స్టేషన్ దాకా. ఇప్పుడైతే కంపెనీ దగ్గరకు వచ్చేసిన, సికింద్రాబాద్లో దింపేసి కంపెనీ దగ్గరకు వచ్చిన, వెయిట్ చేస్తున్నా. కంపెనీలో ఏదో ఫెస్టివల్ లాంటిది ఏదో జరుగుతున్నట్టుంది. సో ఇప్పుడు ఏమైందంటే, నేను నిన్న తీసిన వీడియో అసలు 8 గంటలకు పెట్టాల్సింది. పార్కింగ్ కాడికి పోగానే ఫోన్ వచ్చింది ఒకటి, పైసలు కావాలి ఎప్పుడు ఇస్తావు. అర్ధగంట సేపు మాట్లాడి ఎంత చెప్పినా కావాలి ఖచ్చితంగా. టెన్షన్ వస్తుంది లేకుండా. ఇంకా టెన్షన్లో వీడియో తీసిన విషయం మర్చిపోయినా. నేను అసలు వీడియో ఒకటి ఉంది అప్లోడ్ చేయాలనే విషయం కూడా మర్చిపోయినా. ఇప్పుడు పార్కింగ్లోకి వచ్చినాక సడన్గా ఎందుకు వైట్ స్టూడియో ఓపెన్ చేస్తే కనిపించింది, అరే వీడియో ఎట్లా. కానీ 9:30 అవుతుంది టైం, ఈ టైం పెడితే వీడియో పోతుందా, పెట్టేసిన తప్పదు. ఇక ఏమో ఈ టెన్షన్లకు మనిషికి ఏ టెన్షన్ ఉన్నా పరిస్థితులు, కానీ అప్పుల టెన్షన్ మాత్రం ఉండదు, మంచిది కాదు. ఆరోగ్యానికి అప్పు అనేది ఆరోగ్యానికి హానికరం. మెనీ అంటే బాగా అర్జెంట్ అవసరం, చాలా క్రిటికల్, ఖచ్చితంగా కావాలి, ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటేనే అప్పు చేయరు. కానీ ప్రతిదానికి అప్పు చేయకూరి, నాలాగా ఆగమైపోతారు. ఇప్పటికైతే ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి కౌకూర్ తీసుకొచ్చిన, కార్ఖానా అల్వాల్ కౌకూర్ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయినాము. ఇక కంపెనీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 o'clock అంటే 3:30. అయితే ఇప్పుడు మామూలు డ్రైవర్లు పరిచయం అవుతుంటారు కదా, ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే, కొత్త బండి పెట్టుకొని నువ్వు మళ్ళా డ్యూటీ చేసుకుంటా ఈ 2 డ్రాప్ల కోసం ఏంది అని చెప్పేసి అన్నాడు. అయితే నేను అడిగినా అనమాట, మరి వర్కౌట్ అయ్యేటట్టు ఏమైనా ఉన్నాయా అని అడిగిన. అయితే ఇప్పుడు కొత్త బండి కాబట్టి ప్రతి ఒక్క కంపెనీలో రిక్వైర్మెంట్ చాలా మంచిగా ఉందంట. నీకు ఏ కంపెనీలో అయినా తీసుకుంటారు, మంచి రేట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకో. పొద్దుగాల చేసుకుంటావా, లేకపోతే నైట్ చేసుకుంటావా, ఏదన్నా చేసుకో. కానీ మాత్రం ప్యాకేజ్ మాత్రం బాగున్నాయి. ఇప్పుడు నేను చేస్తుంది 600 డ్రాప్. ఇది మామూలుగా ఇప్పుడు 24/7 అంటే ఉప్పల్ రామంతపూర్లో ఉంటుంది, ఆ కంపెనీలో ఉన్నాయంట. తర్వాత హైటెక్ సిటీలో కూడా ఉన్నాయంట. అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళ పాత బండ్లు 2016, 17 మోడల్ బండ్లు అవి. ఆ బండ్లతోనే వాళ్ళు దగ్గర 7-8 ట్రిప్పులు చేస్తారు. అంటే ఒక కంపెనీ కాదు,
కంపెనీ మారుతుంటారు అనమాట. ఒక కంపెనీలో 2, ఒక కంపెనీలో 3, ఒక కంపెనీలో 2 అట్లా చేసుకుంటూ 4-5 కంపెనీలు చేస్తారు అనమాట. వాళ్ళు చెప్తే నేను షాక్ అయిపోయినా. ఏంది ఇంత అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. నేను అప్పటి నుంచి ఉన్నా, నేను కూడా మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. వాళ్ళు అయితే అప్పటి నుంచి అదే ఫీల్డ్ ఉన్నారు. ఇంకా వాళ్ళకి అన్నీ తెలిసిపోయినాయి. అందరూ అంత పాత సూపర్వైజర్లే. ఇంకా ఏ కంపెనీలో సూపర్వైజర్ తెలిసినోడు ఉంటే ఆ కంపెనీలో పోవాలి, 2 డ్రాపులు కొట్టుకోవాలి, మళ్ళీ ఇంకో కంపెనీలో పోవాలి, మళ్ళీ 2 డ్రాపులు కొట్టుకోవాలి. అట్లా నడుస్తుంది వాళ్ళది. మినిమం ఒకరొకరు 80 నుంచి 90 దాకా లేపుతున్నారట మంత్లీ. మంత్లీ. కానీ ఏడైనా ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ, ఏ కంపెనీ అయినా 15 డేస్ పేమెంట్ ఏనంట. ఇంకా రిస్క్ కూడా ఉండదు. ఫస్ట్ 15 డేస్ ఈఎంఐ పోయినా, సెకండ్ 15 డేస్కు ఇంట్లో ఖర్చులు పోయినా అట్లా మిగిలిపోతుంటుంది. చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. ఈరోజు అడిగిన సూపర్వైజర్ని కూడా, అన్న ఒక డ్రాప్ ఎక్స్ట్రా అయ్యాను అని చెప్పి అడిగిన. అయితే ఆయన ఏమంటున్నా అంటే, కొత్తగా వచ్చినావు కదా, జర ఒక 2 రోజులు టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది, 2-3 ఏం అనలే కానీ కొంచెం టైం పడుతుంది అన్నాడు. 3 డ్రాప్లు అయితే మనకు కొంచెం వర్కౌట్ అవుతుంది ఇక్కడ. చూద్దాం, అది కూడా ఆలోచిద్దాం. ఒకవేళ మొత్తం కార్ మీద చేయాల్సి వస్తే మనకు కావాల్సింది పైసలు. ఏడైతే ఏంది కదా, ఇదే కంపెనీలో మంచిగా నడుస్తుంది, పైసలు మంచిగా వస్తున్నాయి అన్నప్పుడు నడిపించుకోవచ్చు కదా. చూద్దాం, మెల్లగా ప్లాన్ చేద్దాం. సో టైం వచ్చేసి 4:46 అవుతుంది. ఇప్పుడే ఒక 1000 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించిన. ఊబర్ లాగిన్ చేద్దాం. డ్రాప్ అయిపోయింది. బొలెరో డ్రాప్ ఇచ్చారు అనమాట. పడింది 195 జీడి మెట్ల, షాపూర్ నగర్. ఇంకొకటి ఏమో చూద్దాం. 175 సూరారం, 113 వెస్ట్ మారట్పల్లి. ఏంది అసలు ఓల్డ్ బోయినపల్లి? నాట్ టూ మచ్, ఇది మామూలు టూ మచ్ కాదు. ఇది ఓల్డ్ బోయినపల్లి పోయి పికప్ చేసుకోవడం ఏంది ఇది? బికాజ్ నాట్ వర్త్ ఇట్, క్యాన్సల్ కరో. మరీ టూ మచ్ కాకపోతే ఏంది? 7 కిలోమీటర్లు పోవాలట. ఫిలిం నగర్ 2.8 కిలోమీటర్స్. ఇది పోదాం. ప్రీమియర్ ఓకే, 2.8 కిలోమీటర్స్ పోవాలి అని చెల్లి. పోయి అయితే పికప్ అయితే చేసుకుందాము. సో బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే పడింది. మనం ఏం చేసినామంటే అట్లా పోతే అయిపోతున్నాగా. ఇంతమందికు చూసుకోకుండా అసలు ఫ్లైఓవర్ ఎక్కాల్సింది. నేను ఫ్లైఓవర్ ఎక్కలే, ఫ్లైఓవర్ కింద నుంచి రావాల్సింది. డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయినా, మళ్ళీ పోయి యూటర్న్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఒకసారి మిస్ అయితే ఇట్టే ఉంటుంది. సో ఫిలిం నగర్ డ్రాప్ అయితే అయిపోయింది. 308 రూపాయలు వచ్చింది. ఇలా ప్రమోషన్స్ వచ్చేసి 16 రూపాయలు ప్రమోషన్. 324 అయితే 308 రూపాయలు వచ్చింది. ఇది ఇండియా చేద్దాం ట్రిప్. నెక్స్ట్ వచ్చే ఇంకోటి పడింది నుంచి అనేది షేక్పేట్. నుంచి అయితే పడింది 2.8 కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు. ఇది సికింద్రాబాద్ పడింది, మనకు ఆంధ్ర రూటే. ఓకే, ఇప్పుడైతే పోయి షేక్పేట్ పోయి పికప్ చేసుకుందాం. కొద్దికేమో ఫుల్ చలి పెడుతుంది. వీళ్ళేమో ఏసీ వేయమన్నారు. ఇంకా గజ 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 వణుకుడు. వాళ్ళు ఇంకా స్వెటర్లు కూడా ఏం వేసుకోలేదు, అయినా చలికి బాగానే తట్టుకుంటారు. ఏమన్నా చలి పెడుతుంది అసలు. ఈ చలిలో ఏసీ వేసుకుంటే ఇక చేతులు మొత్తం అంతా ఇర్రమంటున్నాయి చల్లగా. సో ఇప్పుడైతే షేక్పేట్ పోతున్నా. పోయి షేక్పేట్ పికప్ చేసుకొని సికింద్రాబాద్ వదిలేయాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నా నుంచి 3 కిలోమీటర్లు వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత దున్నపోతు క్యాన్సిల్ చేసిండు. దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఎంత పిచ్చి లేస్తుంది అంటే, వచ్చింది ఏంది క్యాన్సిలేషన్ ఫీజు వచ్చింది కానీ ఏం లాభం?
పొద్దుగాల డిసప్పాయింట్మెంట్. మంచిగా సికింద్రాబాద్ పడి ఉండే 300-350 రూపాయలు దాకా వస్తుండే. ఏం చేస్తాం, ఇట్లుంటారు. అందుకే ఈ ఓల్డ్ సిటీలలోకి రావాలంటే కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది.